पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 36వ శ్లోకంలో మన తండ్రి మనకు చెప్తున్నారు, అసంయతాత్మ సంయమనం చేసుకోలేనటువంటి వాళ్లకు ఈ యోగము అనేటటువంటిది సాధ్యం కాదు. అలా కాకుండా ఎవరైతే సంయమనం చేసుకోగలుగుతారో, ఎవరైతే మనస్సును వశంలో పెట్టుకోగలుగుతారో వాళ్ళు సాధన ద్వారా యోగ సిద్ధి పొందవచ్చు అనేటటువంటిది మనకు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనకు ఒక విషయం అర్థమవుతుంది. దైవానుగ్రహము, గురువు అనుగ్రహము అంటారు. ఆ అనుగ్రహం అనేటటువంటిది కూడా నిన్ను నీవు తెలుసుకోవటానికి, మోక్షం పొందటానికి ఉపయోగపడవు అనేటటువంటిది అర్థమవుతుంది. మనకు శ్రీమద్ భగవద్గీతలోనే మన తండ్రి నిజానికి ముందే చెప్పటం జరిగింది. ఈ 6వ అధ్యాయంలోనే 5-6 శ్లోకాల్లో ఉద్ధరేద్ ఆత్మాన్ ఆత్మానం ఆత్మాన అవసాదయేత్ అని, నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, ఇది వేరే ఎవరి ద్వారానో సాధ్యం కాదు. ఆత్మోద్ధరణ అనేటటువంటిది కేవలము నీ ప్రయత్నం ద్వారా నీవు సాధించవలసినటువంటిదే, కానీ ఎవరి అనుగ్రహం వల్లనో ఎవరి ఆశీర్వాదం వల్లనో అది సాధ్యం కాదు అనేటటువంటిది మనకు చెప్పటం జరిగింది. ఇక్కడ కూడా స్పష్టంగా మనకు ఈ శ్లోకంలో ఏమని చెబుతున్నారు, నీ మనస్సును నువ్వు సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టుకున్నట్లయితే నీవు ఈ ధ్యానయోగంలో సిద్ధి పొందుతావు. నీవు నీ మనస్సును సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టుకోనప్పుడు ఈ ధ్యానయోగం అన్నది ఆచరించటం అన్నది నీకు సాధ్యం కాదు. ధ్యానయోగం అన్నప్పుడు ఇది నిధిధ్యాసన, వేదాంత ధ్యానము అనేది మనం చెప్పుకున్నాం. అదుపులో పెట్టుకోవటం అంటే ఏంటి? అనాత్మ మీదకు వెళుతున్నటువంటి మనస్సును ఆత్మ మీదకు తీసుకొచ్చి ఆత్మ లక్షణాలతో మనసు ఉండేలాగా చేసుకోవటమే. అంటే నీ ఆలోచనలన్నీ కూడా ఆత్మ లక్షణాలతో కూడి ఉండటమే నీ మనస్సును అదుపులో పెట్టుకోవటం అనేటటువంటిది. దీనికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా సరైనటువంటి ఫలితాన్ని పొందుతావు అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్తున్నారు. దైవానుగ్రహం అంటే నిజానికి నీవు ఇక్కడ ఈ మానవ జన్మ తీసుకున్నావు అంటే ఇది దైవానుగ్రహమే అని చెబుతున్నారు. భగవత్పాదుల వారు వివేక చూడమణిలో దుర్లభం త్రయమే వై తద్దేవానుగ్రహం హేతుకం
మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అంటున్నారు. అంటే కడు దుర్లభమైనటువంటి ఈ మానవ జన్మ నీకు వచ్చింది అంటే దానికి కారణం ఏంటి అంటే అది దైవానుగ్రహమేనట. నీకు దైవం చేసినటువంటి గొప్ప మేలు ఇది అని చెప్తున్నారు. దైవానుగ్రహం వల్లనే నీవు ఈ మానవ జన్మ పొందావు. 84 లక్షల జీవరాశిలో నీకు ఈ మానవ దేహం లభించింది అంటే దానికి కారణం దైవానుగ్రహము అనేటటువంటిది చెబుతున్నారు. దుర్లభమైనటువంటి ఈ మానవ దేహం వచ్చిన తరువాత మనుష్యత్వం అన్నారు దీన్నే. ఆ తరువాత ముముక్షత్వం అంటే ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనేటటువంటి కోరిక. మోక్తుం ఇచ్చా ముముక్షత్వం అన్నారు భగవత్పాదుల వారు. అంటే బయటపడాలి, వదిలిపెట్టాలి. దేన్ని వదిలిపెట్టాలి? విడిచిపెట్టాలి. దేన్ని విడిచిపెట్టాలి? ఈ దుఃఖాన్ని కలిగించేటటువంటి దాంతో సంగమం ఏదైతే ఉందో ఆ సంగమాన్ని వదిలిపెట్టాలి. ఈ దుఃఖం నుండి బయటపడాలి అనేటటువంటి కోరిక నీకు కలగటము అనేటటువంటిది ఇది కూడా కడు దుర్లభము అట. అంటే మోక్షం పొందాలి అనేటటువంటి కోరిక, ముముక్షువుగా ఉండటం అంటే ఇది దుర్లభమైనటువంటిది. ఎవరికో ఒక్కరికి ఈ ఆలోచన వస్తుంది తప్ప లోకంలో నిజానికి ఎవరు కూడా నేను మోక్షం పొందాలి అనేటటువంటి ఆలోచన చేయరు. అలాగే మోక్షం పొందాలి అనుకున్నప్పుడు దానికి సమర్థుడైనటువంటి సద్గురువు అనుగ్రహము కావాలి. అనుగ్రహం అంటే ఇక్కడ నీ అజ్ఞానం పోవటానికి కావలసినటువంటి బోధ నీకు అందించటము, అలాగే నీ అజ్ఞానాన్ని పోగొట్టుకుని నువ్వుగా ఉండటానికి కావలసినటువంటి ప్రేరణ అందించగలగటము, అది సమర్థత అనబడుతుంది. అలాంటి సమర్థుడైనటువంటి సద్గురువు నీకు లభించటం అనేటటువంటిది కడు దుర్లభము అంటున్నారు. ఇక్కడ నువ్వు ఏదైనా కానీ సాధించవచ్చు, కానీ ఈ మూడు కూడా దుర్లభమైనటువంటివి. ఈ మనుష్యత్వము, ముముక్షత్వము, మహాపురుష సంశ్రయము, ఈ మూడు కూడా దుర్లభమైనటువంటివి అనేది చెప్తున్నారు. అలాంటిది ఈ మూడు లభించిన తరువాత నీవు శాస్త్రం నీకు ఏదైతే చెప్పిందో, గురువు నీకు ఏ బోధ అయితే చేశారో ఆ బోధ నీవు ఆచరణలోకి తీసుకోవాలి. ఆచరణలోకి తీసుకుని నిరంతరము కూడా యథార్థమైనటువంటి నీ మీద మనసు లగ్నమయ్యేలాగా చేసుకోవాలి. దేహం మీద లగ్నమవుతుంది, దేహ సంబంధమైనటువంటి విషయాల మీద లగ్నమవుతుంది. ఈ దేహము, దేహ సంబంధమైనటువంటివి ఇవన్నీ కూడా అనాత్మ అనేది మనకు మహర్షులు చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీతలో కూడా ఈ దేహము, అలాగే ఇక్కడ నువ్వు చూసేటటువంటి ప్రతిదీ కూడా మారేటటువంటిదే. ఇవన్నీ కూడా ఇవి అంతమైపోయేటటువంటివే. నీవు శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపానివి అనేది మనకు 2వ అధ్యాయంలోనే మన తండ్రి చెప్పారు. ఆ విధంగా యథార్థమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నిరాకార స్వరూపమైనటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి నీ మీద మనస్సు లగ్నమయ్యేలాగా ఆత్మస్వరూపమైనటువంటి నీ లక్షణాలను స్మరించుకునేలాగా చేయటం ఏదైతే ఉందో ఇది సంయమ అనబడుతుంది. ఇదే ఆత్మధ్యానము అనబడుతుంది. ఈ విధంగా నువ్వు చేసినప్పుడు ఏమవుతుందంటే జ్ఞాన ఫలాలు నువ్వు పొందటానికి అవకాశం ఉంటుంది. ఆ జ్ఞాన ఫలాలే స్థితప్రజ్ఞ లక్షణాలుగా మనకు 2వ అధ్యాయంలోనే మన తండ్రి చెప్పటం జరిగింది. ఆ విధంగా నువ్వు ఆ స్థితప్రజ్ఞ లక్షణాలను నువ్వు ఆస్వాదించాలి అంటే, ఆ జ్ఞాన ఫలాలను నువ్వు ఆస్వాదించాలి అంటే ఈ సంయమనము అనేటటువంటిది ముఖ్యము. అంటే మనస్సును
అదుపు చేసుకోవటం అనేటటువంటిది ఎంతో ముఖ్యము. నీవు ఆ విధంగా అదుపు చేసుకోగలిగితే ఇక్కడ నీవు స్థితప్రజ్ఞుడిగా ఆ జీవన్ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించడానికి కుదురుతుంది. అలా కానప్పుడు నీవు మనస్సును అదుపు చేసుకోలేకపోతే నీకు ఈ స్థితప్రజ్ఞత అనేటటువంటిది ఇక్కడ రాదు. జీవన్ముక్తావస్థ అనేటటువంటిది నీకు అనుభవంగా మారదు. ఇది మనకు మన తండ్రి చెప్పినటువంటిది. ఇప్పుడు ఈ శ్లోకం విన్న తర్వాత ఒక ప్రశ్న అర్జునుడు అడుగుతున్నాడు. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి ప్రశ్న. అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. ఇక్కడ ఒక 3 ప్రశ్నలు, 3 శ్లోకాలు అర్జునుడు తన సందేహాలను తెలియచేస్తున్నాడు. ఈ 3 శ్లోకాల్లోనూ కూడా మనము ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగే అర్జునుడు అడిగినటువంటి ఈ ప్రశ్నలకు మన తండ్రి చెప్పినటువంటి సమాధానాలు మనకు ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి సమాధానాలు చెబుతున్నారు. మనకెంతో ధైర్యాన్ని కలిగించేటటువంటివి, ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటివి. ఇంకా ఈ జ్ఞాన మార్గంలో ఏ సంశయము లేకుండా స్థిరంగా నడవటానికి, సాధన చేయటానికి కావలసినటువంటి ఆ బలము, ఆ ప్రేరణ పొందటానికి కావలసినటువంటి సమాచారం మన తండ్రి ఇవ్వబోతున్నారు. కాబట్టి సంతోషంగా ఈ శ్లోకాలు విని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఏమిటి ఈ ప్రశ్న? అయతి శ్రద్ధయోపేతో యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. సరే, ఇది నేను ఆత్మస్వరూపము అనేటటువంటిది పూర్తి విశ్వాసంతో నేను తీసుకున్నాను. దానిలో ఇంకా ఏ సంశయము లేదు. అయితే అలవాటు చొప్పుగా ఒక్కొక్కసారి మళ్ళా దేహభావంలోకి వెళ్ళటం జరుగుతూ ఉంది. దానికోసమని మీరు నిధిధ్యాసన చేయమని చెప్పారు. ఆ నిధిధ్యాసన చేస్తున్నప్పుడు, అభ్యాసం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనస్సు బయటకు పోతూ ఉంది. అయితే నేను శ్రద్ధగానే చేస్తున్నాను. నాకైతే శ్రద్ధ ఉంది, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఇంకా మరో ఆలోచన లేనే లేదు. నేను శ్రద్ధగా శ్రవణం చేశాను, ఏకాగ్రతతో శ్రవణం చేశాను. అలాగే శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేశాను. మననం చేసి బుద్ధిలో స్థిరపరుచుకున్నాను. నేను దేహం కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఆత్మస్వరూపంగా నా లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల ప్రకారంగా నన్ను నేను చూసుకుంటూ నా బుద్ధిలో స్థిరపరుచుకున్నాను. అయితే అలవాటు ప్రకారంగా అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే మళ్ళా ఈ దుఃఖంతో సంయోగం చెందటం అన్నది జరుగుతుంది. దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం అని మీరు చెప్పారు. ఆ విధంగా నాకు అర్థమవుతుంది. ఆ దుఃఖంతో సంయోగాన్ని పోగొట్టుకున్నట్లయితే నేను ఆనంద స్వరూపము, శాంతి స్వరూపము అనేటటువంటిది నాకు అర్థమవుతుంది. ఆ విధంగానే ఉండగలుగుతున్నాను. కానీ అప్పుడప్పుడు అలవాటు ప్రకారంగా పాత అలవాట్లు ఉన్నాయి కదా, ఆ పాత అలవాట్ల ప్రకారంగా నేను నాది అని ఆ భావాలు కలిగి దాని ద్వారా రాగద్వేషాలు కలిగి ఆ తర్వాత దుఃఖానికి లోనవుతూ ఉన్నాను. నేను శాంత స్వరూపాన్ని అనేటటువంటిది నాకు నిశ్చయమే. కానీ ఒక్కొక్కసారి
నాకు అలజడి కలిగింది, ఆందోళన కలిగింది, నాకు బాధ కలుగుతుంది అనే మాటలు నేను మాట్లాడుతూ ఉన్నాను. అంటే దాని అర్థం ఏమిటి? ఒకవైపేమో అహమాత్మ శాంతస్వరూపోహం, అహమాత్మ ఆనందస్వరూపోహం అని ఆ విధంగా అనుకుంటూ అలాంటి నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. మరోవైపు కొంచెం సమయం అయిన తర్వాత నాకు అశాంతి కలుగుతుంది, నాకు బాధ కలుగుతుంది, నాకు భయం కలుగుతుంది అంటున్నాను. ఒకవైపేమో నేను శాంతస్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని అంటూ, మరోవైపు నేను అశాంతిగా ఉన్నాను, దుఃఖంతో ఉన్నాను అంటున్నాను. ఈ విధంగా జరుగుతుంది. అంటే దీనికి కారణం ఏమని మీరు చెప్పారు అంటే, అలవాటు ప్రకారంగా అలా జరుగుతుంది. నీకైతే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం కూడా నీకు లోపల స్థిరపడింది. కానీ అలవాటు ప్రకారంగా ఆ విధంగా మనస్సు ఒక్కొక్కసారి ఆ మాయలో పడుతుంది, ఆ దుఃఖంతో సంయోగం చెందుతుంది, అనాత్మతో సంయమనం చెందుతుంది అనేటటువంటిది మనకు చెప్తున్నారు. దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు నీవు అభ్యాసం చేయాలి అనేది చెప్పారు. సరే, నేను ఇప్పుడు శ్రద్ధగా ఇక్కడ అభ్యాసం చేస్తున్నాను, శ్రద్ధగా నేను అభ్యాసం చేస్తున్నాను. అయితే నా అభ్యాసము అనేటటువంటిది సరిపోకపోతే, అభ్యాసము అనేటటువంటిది సరిపోకపోతే, ప్రారబ్ధవశాత్తు రేపు నా దేహం రాలిపోతే నా పరిస్థితి ఏమిటి? ఈ జ్ఞాన మార్గంలో నేను ఇప్పుడు నడుస్తున్నాను. ఇదివరకు నేను ఒక ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉండేవాడిని. ఆ ఇష్టదైవం పూజలు చేసుకుంటూ, ఆరాధన చేసుకుంటూ, ఆ ఇష్టదైవాన్ని తలుసుకుంటూ, ప్రతిదాన్ని కూడా ఆ ఇష్టదైవంతో ముడిపెట్టుకొని ఆయన ప్రకారంగా నా జీవితం సాగుతుంది అనుకుని ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలాగే అప్పుడప్పుడు కొన్ని యజ్ఞాలు చేసుకుంటూ ఉండేవాడిని, అప్పుడప్పుడు దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవాడిని. వీటన్నిటి వల్ల కూడా నాకు పుణ్యం కలుగుతుంది అని నేను అనుకుని ఆ పుణ్యకర్మలన్నీ కూడా నేను చేస్తూ వెళ్ళేవాడిని. ప్రతిరోజు కూడా ఆ విధంగా దైవారాధన చేసుకుంటూ వెళ్ళేవాడిని. దైవారాధన చేసుకుంటూ, దైవ సంబంధమైనటువంటి కర్మలు చేసుకుంటూ, గుళ్ళకు గోపురాలకు తిరుగుతూ, తీర్థయాత్రలకు వెళుతూ, అలాగే నదులలో స్నానం చేస్తూ, కుంభమేళాలకు కూడా వెళుతూ, పుష్కరాలలో కూడా స్నానం చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, ఇలాంటి సత్కర్మలు ఎన్నో కూడా నేను చేసుకుంటూ వెళ్ళేవాడిని. దానివల్ల నాకు ఇక్కడ ఈ జీవితంలో భగవంతుడు నాకు సహాయపడతాడు అనేటటువంటిది నా నమ్మకం. ఆ విధంగా ఆయన మీద భారమేసి, నా ఇష్టదైవం మీద భారమేసి, నా ఇష్టదైవమే నా బాగోగులు చూసుకుంటాడు అనేటటువంటి దాంతో నేను ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళేవాడిని. అంతేకాకుండా ఇక్కడ నా ఇష్టదైవం నా బాగోగులు చూసుకుంటాడు అనేటటువంటిది ఒక విషయం అయితే, ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ దైవ సంబంధమైనటువంటి కర్మలు, సత్కర్మలు ఏవైతే ఉన్నాయో, ఈ సత్కర్మల వల్ల నాకు పుణ్యం వస్తుంది అని నేను ఈ పుణ్యకర్మలు చేసుకుంటూ వెళ్ళేవాడిని. ఈ పుణ్యం వల్ల నాకు రేపు పుణ్యలోకాలకు నేను వెళతాను అనేటటువంటిది, ఆ పుణ్యలోకాల్లో నేను ఎంతో సుఖాన్ని పొందుతాను అనేటటువంటిది ఒకటి నాకు ఆ భావన ఉండేది. ఏ స్వర్గలోకానికో వెళ్ళి ఆ స్వర్గలోక భోగాలు నేను అనుభవిస్తాను అనేటటువంటిది ఒకటి ఉండేది. ఇక్కడ ఇహంలోనూ, చనిపోయిన తరువాత పరంలోనూ, అంటే ఆ స్వర్గలోకంలోనూ కూడా నేను సుఖంగా ఉంటాను అనేటటువంటిది నాకు గట్టిగా నమ్మకం ఉండేది. ఆ విధంగానే శాస్త్రాలు కూడా చెప్పినాయి, వేదాల్లో కూడా ఆ విధంగానే చెప్పారు.
కాబట్టి నేను ఆ విధంగా వేదాల్లో చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆచరించుకుంటూ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ అలాంటి పుణ్యకర్మలన్నీ కూడా చేసుకుంటూ ఇహంలోనూ పరంలోనూ కూడా నేను సుఖంగా ఉంటాను అనేటటువంటి నమ్మకంతో నేను ఉండేవాడిని. ఇప్పుడు ఏమైంది? మీరేం చెప్పారు? శ్రీమద్ భగవద్గీతలో మీరేం చెప్పారు అంటే అవన్నీ కూడా నీకు రెండో మెట్టు మీదకు వెళ్ళటానికి యోగ్యత కలిగించేటటువంటివి. అక్కడ ఉండిపోవటం కాదు, అక్కడ ఉండిపోయి ఆ కర్మలన్నీ కూడా నువ్వు చేసుకుంటూ ఉంటే నీ దుఃఖం అనేది పోదు. అలాగే నువ్వు పుణ్యాన్ని మూటకట్టుకుంటే నీవు స్వర్గానికి వెళతావు, బాగానే ఉంది. అక్కడ నీ పుణ్యం కాస్త క్షీణించిపోతే, ఆ పుణ్యఫలం అన్నది క్షీణించిపోతే మరలా నువ్వు జన్మ తీసుకోవాల్సిందే. 2వ అధ్యాయంలో మన తండ్రి మనకు చెప్పారు ఈ విషయం కూడా. అది కూడా క్షీణించిపోయేదే. క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతిది. మరలా నువ్వు ఇక్కడికి రావాల్సిందే అని మీరు చెప్పారు. మరి నేనేం చేయాలి? అయితే నిజమే, మీరు చెప్పినట్లుగా నేను ఇక్కడ ఎన్ని కర్మలు ఆచరించినప్పటికీ కూడా, ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, ఈ తీర్థయాత్రలు ఏది చేసినప్పటికీ కూడా నా దుఃఖం అనేది పోవటం లేదు అనేది నాకు అర్థమైంది. ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పేసి ఇదిగో మీ దగ్గరకు వచ్చాను నేను. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేమన్నారు అంటే ఆ దుఃఖం అనేటటువంటిది పోయేది కాదురా నాన్న, అలాగే నువ్వు ఆ స్వర్గలోకానికి వెళ్ళినప్పటికీ కూడా అది తాత్కాలికమే తప్ప అది శాశ్వతమైంది కాదు. ఇవన్నీ కూడా మత జీవితానికి సంబంధమైనటువంటివే. ఈ మత జీవితం అనేటటువంటిది ఎందుకోసం అంటే నీలో మాలిన్యాన్ని పోగొట్టడం కోసము, నీలో మాలిన్యాన్ని పోగొట్టుకొని నీవు రెండవ మెట్టు మీదకు వెళ్ళటం కోసము అనేది చెప్పారు. దానికి ప్రామాణికమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా మీరు చూపించారు. శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా ఇదే విషయాన్ని కూడా మనకు చెప్పారు. ఇవన్నీ అవగాహన చేసుకున్న తర్వాత నేను ఈ జ్ఞాన మార్గంలోకి అడుగుపెట్టాను. ఈ జ్ఞాన మార్గంలోకి అడుగు పెడితే ఇప్పుడు మీరేమన్నారు అంటే ఇదే సరైనటువంటి భక్తి అన్నారు. ఆ దైవాన్ని కేవలము అల్పంగా చూసావు ఇన్నాళ్ళు కూడా, నీ ఇష్టదైవాన్ని అల్పంగా చూసావు. నీ ఇష్టదైవము అల్పం కాదు, అనంతము. ఆ అనంతమైనటువంటి ఆ దైవము, ఆ భగవంతుడు లేదా ఆ పరమాత్మ సర్వవ్యాపకమై ఉన్నారు. సర్వవ్యాపకమైనటువంటి ఆ తండ్రి అన్ని దేహాల్లోనూ కూడా ఆత్మగా ఉన్నారు. ఆత్మగా ఆయన్ని పట్టుకోవాలి. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మగా పట్టుకోవాలి. అది కూడా కేవలము ఈ దేహానికి పరిమితం కాదు, అన్ని దేహాల్లోనూ కూడా ఆత్మగానే ఉన్నారు భగవంతుడు. అలాగే కేవలము దేహాల్లోనే కాదు, దేహాలకు బయట కూడా ఉన్నది ఆయనే. ఆయన సర్వవ్యాపకమై ఉన్నారు. ఆ విధంగా ఆత్మస్వరూపంగా భగవంతుణ్ణి ఆరాధించటం అనేటటువంటిది సరైనటువంటి భక్తి అనేది మీరు చెప్పారు. స్వస్వరూప అనుసంధానం భక్తి రీతి అభిధీయతే అనేటటువంటిది మీరు చెప్పారు. ఇదంతా శాస్త్రాల్లో ఈ విధంగా ఉండటం వల్ల నాకు అర్థమైంది. ఇప్పుడు ఏమర్థమైంది? ఈ మొదటి మెట్టులో ఈ మాలిన్యాన్ని పోగొట్టుకుని, రాగద్వేషాలను పోగొట్టుకుని, ఈర్ష్య అసూయ ద్వేషాలను పోగొట్టుకుని ఈ రెండవ మెట్టు మీదకి రావాలి. వస్తే ఇక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసన, ఈ మూడిటి ద్వారా నీవు ఈ దుఃఖాన్ని పోగొట్టుకుంటావు. ఈ దుఃఖం అనేటటువంటిది ఎందువల్ల వచ్చిందంటే అజ్ఞానం వల్ల వచ్చింది. ఆ అజ్ఞానం అన్నది పోవాలి అంటే అది కేవలము జ్ఞానబోధ వల్ల మాత్రమే పోతుంది. జ్ఞానబోధ నీవు ఏ విధంగా పొందాలి అంటే శ్రవణం ద్వారా పొందాలి. ఆ శ్రవణం చేసిన దాన్ని అంటే సద్గురువు బోధ చేస్తున్నప్పుడు శ్రద్ధగా నీవు దాన్ని ఆలకించి
అది లోపల నిలుపుకోవాలి అన్నప్పుడు దాన్ని మననం చేయాల్సి ఉంటుంది లోపల నిరంతరము కూడా. ఆ విధంగా మననం చేసి బోధను నీలో నిక్షిప్తం చేసుకోవాలి. అలాగే తరువాత నిక్షిప్తం చేసుకున్న దాన్ని జీవితంలోకి అన్వయించుకుంటూ పోవాలి, అది ఆచరణలోకి తీసుకోవాలి. ఇది నిధిధ్యాసన కిందకు వస్తుంది అనేది మీరు చెప్పారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నాను, నాకు ఖచ్చితంగా శ్రద్ధ ఉంది, నాకే సందేహము లేదు, నేను ఈ విషయంలో ఎంతో సిన్సియర్గా ఉన్నాను, నాకే అనుమానము లేదు, నేను ఆత్మస్వరూపము అనేటటువంటిది. అయితే ఏదైనా కారణం వల్ల నేను చాలినంతగా ఈ అభ్యాసం చేయలేకపోతే నా పరిస్థితి ఏమిటి? మనస్సా చలిస్తూ ఉంది ఒక్కొక్కసారి. మీరేం చెప్పారు? చలించటం అనేటటువంటిది సహజమే, అది చలిస్తూనే ఉంటుంది. నీవు నెమ్మదిగా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆత్మ మీద లగ్నం చెయ్యి అని చెప్పారు. ఏ విధంగా కుదురుతుంది? ఇది కష్టమవుతుంది అంటే అభ్యాసము వైరాగ్యము అన్నారు. ఈ అభ్యాసము అనేటటువంటిది నిజానికి నేను శ్రద్ధగానే చేస్తూ ఉన్నాను. అలాగే వైరాగ్య భావన కూడా ఏర్పరచుకున్నాను. వీటి పట్ల ఇదివరకు చాలా ఇష్టత ఉండేది. ఆ ఇష్టత అనేటటువంటిది నేను పోగొట్టుకున్నాను. ఇప్పుడు నేను నా మనస్సును యథార్థమైనటువంటి నా మీద, ఆత్మస్వరూపమైనటువంటి నా మీద నిరంతరము లగ్నమై ఉండేలాగా నేను ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అభ్యాసం చేస్తూ ఉన్నాను. కానీ దురదృష్టవశాత్తు ఈ అభ్యాసం అనేటటువంటి దానిలో ఒక పరిపక్వతకు నేను చేరలేనప్పుడు, ప్రారబ్ధవశాత్తు ఈ దేహం రాలిపోతే నా పరిస్థితి ఏమిటి? చాలా ముఖ్యమైనటువంటి సందేహం. ఇదివరకైతే నేను భక్తి మార్గంలో ఉన్నప్పుడు, ఇప్పుడేమో జ్ఞాన మార్గంలోకి మీరు తీసుకొచ్చారు. ఇది కర్మ యోగము, ఇది జ్ఞానయోగము. ఈ భక్తి యోగంలో నేను ఉన్నప్పుడు, భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఇహపరాలలో నా ఇష్టదైవము ఇక్కడ నా పనులన్నీ చూసుకుంటాడు అనేటటువంటిది ఒకటి ఉండేది నాకు. అలాగే ఈ సత్కర్మలన్నీ కూడా నేను ఆచరిస్తే దీనివల్ల మళ్ళా నాకు పుణ్యలోకాలకు సద్గతి, పుణ్యలోకాలకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది. స్వర్గానికి పోయి స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ రెండూ కూడా నాకున్నాయి. ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలోకి వస్తే మీరేం చెబుతున్నారు అంటే, అసలు నీవే ఆనంద స్వరూపానివి, నీవు స్వర్గానికి పోవాల్సిన అవసరం ఏముంది, ఇంకో దానికి పోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నీ కోరికలు ఎన్ని తీరినప్పటికీ నీకు దుఃఖం తప్పదు, అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత, ఇవన్నీ కూడా మీరు చెప్పారు. ఈ విధంగా చెప్పిన తర్వాత నేను మీ పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఇవన్నీ కూడా ఆచరిస్తూ వస్తున్నాను. కేవలము ఆత్మోద్ధరణ కోసం నిరంతరము కూడా ఆత్మలక్షణాల మీద మనస్సు లగ్నమయ్యేలాగా అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నాకు ఇది సందేహం. దీనిలో నేను పరిపక్వత చెందకపోతే, మనస్సు గినక చలించితే రేపు నా పరిస్థితి ఏమిటి? రేపు నా పరిస్థితి కాం గతిం కృష్ణ గచ్చతి, నేను ఎక్కడికి చేరుతాను? ఈ మార్గంలో నడుస్తూ ఉంటే నేను స్వర్గానికి చేరుతాను. ఇక్కడ భగవంతుడు ఏదో నా బాగోగులు చూసుకుంటాడనేది ఒక నమ్మకం. ఒక్కోసారి చూసుకుంటున్నట్లు ఉన్నది, ఒక్కోసారి ఆయన పట్టించుకోవటం లేదు అనేది ఉంది. అయినా సరే ఏదో పట్టుకుని ఉన్నాను కదా, ఆయన చూసుకుంటాడులే అని ఒక గుడ్డి నమ్మకంతో వెళుతున్నాను. రేపు స్వర్గానికి పోతాను అనేటటువంటిది ఒక ఆశ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి రెండూ పోయినాయి. ఇక్కడ
మరి రేపు దేహం రాలిపోతే నా పరిస్థితి ఏమిటి అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. యోగ సంసిద్ధిం అంటున్నారు. అంటే ఈ ధ్యానయోగంలో నేను సిద్ధి పొందకపోతే, అంటే ఈ జ్ఞానయోగం యొక్క ఫలాలు నేను పొందకపోతే, ఇప్పుడు ఇక్కడ ఈ దేహం ఉండగానే పొందాలి కదా ముక్తావస్థ. జ్ఞాన ఫలము అంటే ఏమిటి? ముక్తావస్థ. నేను ముక్తుడనే అని తెలుసుకొని ఆ జీవన్ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదించటమే జ్ఞాన ఫలాలు అనేది. అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ కూడా ఇక్కడ ఈ దేహం నుండి వ్యక్తమవుతూ ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ అప్రాప్య యోగ సంసిద్ధిం, ఈ యోగ సంసిద్ధి నేను పొందకపోతే నా పరిస్థితి ఏమిటి? ఈ ధ్యానయోగం వల్ల, అంటే ఈ జ్ఞాన మార్గంలో ఈ జ్ఞాన ఫలాలు నేను పొందకపోతే, ఈ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నేను ఆస్వాదించలేకపోతే, నేను ముక్తుడను అని నేను తెలుసుకోలేకపోతే నా పరిస్థితి ఏమిటి? అలాగే రేపు విదేహముక్తి కూడా నాకు రాదు కదా. ఇప్పుడు జీవన్ముక్తుడను అని నేను తెలుసుకోలేకపోతే రేపు విదేహముక్తి కూడా రాదు. ఎందుకనంటే 2వ అధ్యాయంలోనే యశ బ్రాహ్మీ స్థితి పార్థ అంటున్నారు. ఈ బ్రాహ్మీ స్థితే రేపు బ్రహ్మ నిర్వాణానికి దారి తీస్తుంది అంటున్నారు. ఆ బ్రాహ్మీ స్థితే జీవన్ముక్తావస్థ. ఇప్పుడు ఆ బ్రాహ్మీ స్థితి నేను పొందకపోతే, ఆ జీవన్ముక్తావస్థ నేను పొందకపోతే, నేను స్థితప్రజ్ఞుడిగా ఇప్పుడు మారకపోతే, ఈ లోపులోనే నా దేహం పోతే రేపు ఈ దేహం ఏమవుతుంది? నేను ఎక్కడికి పోతాను? స్వర్గానికి పోయే అవకాశం లేదు. చాలా మంచి ప్రశ్న ఇది. సరే, ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు ఇంత సందేహం అసలు ఎందుకు వచ్చిందంటే, ఒక్కొక్కసారి సాధన చేస్తున్నప్పుడు అభ్యాస వైరాగ్యాలు మనం ఆచరణలోకి పెట్టుకుంటున్నప్పుడు మనం చేసేటటువంటిది అది చాలకపోవచ్చు. ప్రయత్నమైతే జరుగుతుంది, ఏ సందేహము లేదు. కానీ మనం చేసేటటువంటి అభ్యాసం ఒక్కొక్క పరిస్థితుల్లో చాలలేదనుకోండి. అలాగే ఒక్కొక్కసారి వైరాగ్య భావన అనేటటువంటిది మాయ కమ్మటం వల్ల ఆ వైరాగ్యం అనేటటువంటిది పోయి ఆ మాయలో పడిపోతూ కూడా ఉండవచ్చు. ఎందుకంటే జడభరతుడు లాంటి మహాత్ములు ఎందరో మనకు కనపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఒక లేడి పిల్ల కోసం, అయ్యో ఆ లేడి పిల్ల ఏమైపోతుంది అని తన అంత్యకాలంలో లేడి పిల్ల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మహాజ్ఞాని, అంతటి మహాత్ముడు. ఆయన మరలా 2 జన్మలు తీసుకోవాల్సి వచ్చింది అక్కడ. కాబట్టి మరి నా పరిస్థితి ఏమిటి? మనసు చలించితే మరి నా పరిస్థితి ఏంటి? అలాగే ఇక్కడ సాధన చేస్తున్నప్పుడు, అభ్యాసం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ అభ్యాసాన్ని చెదిరిపోయేలాగా చేయటానికి కొన్ని నాకు ఎదురవుతూ ఉంటాయి. ఏమిటవి? ఆధ్యాత్మిక అవరోధాలు, అలాగే అది భౌతిక అవరోధాలు, అది దైవిక అవరోధాలు. ఆధ్యాత్మిక అవరోధాలు అంటే ఈ దేహానికి సంబంధంగా కొన్ని అవరోధాలు కలగవచ్చు. దేహానికి అనారోగ్యం కలిగి సాధనలో నేను ఒక పరిపక్వతకు రాకముందే దేహం రాలిపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి దేహానికి రకరకాలైనటువంటి వ్యాధులు ఏర్పడటం వల్ల కూడా నేను సరైనటువంటి రీతిలో నేను సాధన చేయలేకపోవచ్చు, అభ్యాసం చేయలేకపోవచ్చు, నిరంతరము నా స్మరణలో నేను ఉండలేకపోవచ్చు.
అలాగే ఇంకొక్కొక్కసారి ఏమవుతుందంటే అది భౌతిక. ఈ బయట అది మనుషుల వల్ల కావచ్చు, జంతువుల వల్ల కావచ్చు, మరి దేని వల్లనైనా సరే కొన్ని నాకు అవరోధాలు కలుగుతూ ఉండవచ్చు. ఆ అవరోధాల వల్ల కూడా నేను సాధన చేయలేకపోవచ్చు, అభ్యాసం సరైన రీతిలో చేయలేకపోవచ్చు. నాకు శ్రద్ధ ఉంది, దీనిలో ఏ సందేహం లేదు. శ్రద్ధ ఉంది కానీ అవరోధం వస్తుందన్నమాట. నేను అభ్యాసం చేయటానికి వీలు కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే ఒక్కొక్కసారి అధిదైవిక కారణాలు, ఒక్కొక్కసారి ఏ ఉప్పెన్లో వస్తాయి, భూకంపం వస్తుంది, సునామీలు రావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఎవరి చేతులను లేదు, అది దైవం చేతిలో ఉంది అంటారు. అలాంటి ఏ భూకంపము వచ్చి అర్ధంతరంగా ఈ దేహం రాలిపోవచ్చు కూడా. ఏ సునామీ వచ్చి ఈ దేహం ఆ సముద్రంలోనే కలిసిపోవచ్చు కూడాను. ఇలాంటి పరిస్థితుల్లో మరి నా పరిస్థితి ఏమిటి? ఇలాంటి అవరోధాలు రావచ్చు. నా అభ్యాసమే చాలినంతగా ఉండకపోవచ్చు. ఈ లోపల ప్రారబ్ధవశాత్తు దేహం రాలితే నా గతి ఏమిటి అనేటటువంటిది ఇక్కడ ఈ ప్రశ్న, మొదటి ప్రశ్న. రెండవది, కచ్చిన్నో భయ విభ్రష్ట చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణపది. ఇక్కడ అప్రతిష్టో అంటున్నారన్నమాట. అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రాహ్మణపది అంటే, అప్రతిష్టో అంటే నేను స్థిరపడలేకపోయాను. ప్రతిష్ట అంటే ఏంటి? స్థిరపరచటం అన్నమాట. అప్రతిష్టో నేను స్థిరపడలేకపోయాను అంటే స్థితప్రజ్ఞుడుగా మారలేకపోయాను. ఆ స్థితప్రజ్ఞత అనేది నాకు రాలేదు. సరే, బాగానే ఉంది. మరి దానివల్ల ఏం జరుగుతుందట? ఉభయభ్రష్టుడను అవుతున్నానేమో నేను. ఉభయభ్రష్టుడిని అవ్వటం అంటే ఏమిటి? ఇదివరకైతే కర్మకాండలు చేసుకునేటప్పుడు ఆ దేవుడి అనుగ్రహంతో ఏదోటి పొందుతాను అనుకునేవాడిని, అలాగే స్వర్గానికి వెళ్తాను అనుకునేవాడిని. ఆ లాభాలు నాకు ఉండేవి. ఇహలోకంలోనూ కొన్ని లాభాలు నాకు వచ్చాయి ఆ దేవుడి అనుగ్రహం వల్ల. అలాగే చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్తే స్వర్గభోగాలు అనుభవించేవాడిని. భక్తి మార్గంలో ఉన్నప్పుడు అవి రెండు కూడా నాకు అందేవి. అదే కర్మ మార్గం అంటారు. అయితే ఇప్పుడు వచ్చి నాకు ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు ఇక్కడ ఫలం ఏమిటి? ఆ జ్ఞాన ఫలాలు రావాలి. జీవన్ముక్త అవస్థ, స్థితప్రజ్ఞత రావాలి. ఈ స్థితప్రజ్ఞత రాకుండానే ఇప్పుడు నేను పోతున్నాను కదా. స్థితప్రజ్ఞత రాకుండా పోతున్నాను. అటువైపేమో అవి వదిలేశాను కదా. అవి వదిలేయటం వల్ల ఆ ఫలాలు రావటం లేదు, ఈ ఫలాలు రావటం లేదు. అక్కడ పుణ్యఫలము రావటం లేదు. అందుకని ఆ స్వర్గము పోయింది. ఇప్పుడు ఆ దేవుణ్ణేమో ఆత్మగా ఆరాధించమన్నావు కదా నువ్వు. ఏదో ఒక దేవుణ్ణి, ఇష్టదైవాన్ని పెట్టుకుని ఆరాధిస్తుంటే ఆయన నీ ఆత్మగానే ఉన్నారని చెప్పేసి ఆత్మగా ఆరాధించమన్నావు కదా. ఆత్మగా ఆరాధించటం వల్ల ఇదివరకైతే ఆయన ఏదో చూసుకుంటాడు ఇక్కడ ఈ లోకంలో అనేది ఆ లాభం ఒకటి ఉండేది, ఆ స్వర్గ లాభం అన్నది ఒకటి ఉండేది. రెండు లాభాలు ఉండేవి నాకు. ఇప్పుడేమైంది? ఆ రెండు లాభాలు పోయినాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ ముక్తావస్థలో ఉన్న మాధుర్యము అంటున్నావు రోజును, అది పోతుంది. రేపేమో మోక్షము అంటున్నావు, ఆ మోక్షము పోతుంది. ఈ లాభము పోయింది. రెండు లాభాలు పోయినాయి. రెంటికి కానీ రేవడిలాగా నేను అయిపోయానేమో, ఉభయభ్రష్టుణ్ణి అయిపోతున్నాను నేను. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? ఈ విధంగా ఈ మార్గంలో నడుస్తున్నప్పుడు, ఈ జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు నేను ఉభయభ్రష్టుణ్ణి అయిపోతాను అనేటటువంటిది నాకున్నటువంటి భయము. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే ఎంత భ్రష్టుణ్ణి అయిపోతాను అనేది నాకు భయం వేస్తుందంటే,
ఓ పెద్ద మేఘం ఉంటుంది ఆకాశంలో. ఒక్కొక్కసారి ఆ మేఘం నుంచి ఒక చిన్న తునక విడిపోతే, మేఘము చిన్న మబ్బు తునక అంటారు చూడండి, అలా విడిపోతే అలా విడిపోయినటువంటి తునకను గాలి వాయువు ఏం చేస్తుందంటే చిన్నాభిన్నం చేసేస్తుంది. పెద్ద మేఘం అయ్యేటట్లయితే గాలి దాన్ని ఏం చేయదు, ఏం చేయలేదన్నమాట. అదే ఒక చిన్న మబ్బు తునక అయ్యేటట్లయితే ఆ మబ్బు తునకని గాలి ఏం చేస్తుందంటే అటు ఇటు తోసుకుపోయి చివరికి ఆ మబ్బు తునక అన్నది అసలు ఎక్కడ కానరాకుండా చేసేస్తుంది అన్నమాట. అంటే అంత చిన్నాభిన్నం చేసేస్తుంది. అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. అది పోయే ఇది పోయే, రెండు పోగొట్టుకొని నేను ఏమైపోతాను? నా పరిస్థితి ఏంటి? నాకైతే శ్రద్ధ ఉంది, నీకు శ్రద్ధ లేదు అనబాకండి. శ్రద్ధయోపేతో, నాకు శ్రద్ధ ఉంది, నమ్మకం ఉంది, కానీ ఇది నాకు సందేహం అన్నమాట. నేను ఆత్మనా కాదా అనేటటువంటి సందేహం నాకు లేదు. చక్కగా శ్రవణం చేశాను, చక్కగా మననం చేసి లోపల స్థిరపరచుకున్నాను, దానిలో ఏ సందేహము లేదు. ఇదిగో ఈ మూడో విషయమే. ఇంకా ఈ ధ్యానం చేసేటప్పుడు, ఈ నిధిధ్యాసన చేసేటప్పుడు ఇంకా కొంచెం కింద మీద పడుతూ ఉన్నాను. ఇప్పుడు ఇది పరిస్థితి. నేను ఉభయభ్రష్టుడిని అవుతానేమో, రెండిటికి కానివాడిని అవుతానేమో, ఇది ప్రశ్న. ఏ తన్మే సంశయం కృష్ణ చేత్తుమర్హస్యశేషతః త్వదన్య సంశయస్యాస్య చేత్త న హ్యుపపద్యతే. భగవంతుడా, తండ్రి పరమాత్మ, మీరు నాకు బోధ చేస్తున్నారు. మీరు కాక ఇంకెవరు నా సంశయాన్ని తీర్చగలరిక? మీరు కాక నా సంశయాన్ని తీర్చేటటువంటి వాళ్ళు మరెవరూ కూడా లేనే లేరు. ఎందుకంటే ఈ విషయం మీ ఒక్కరికే తెలుసు. పరమాత్మ గురించి లేదా ఆత్మ గురించి పరమాత్మకు తప్ప మరెవరికి తెలుసు? మరెవరికి తెలియదు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఉవాచ, భగవంతుడు చెబుతున్నారు. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెబుతున్నారు, ఆ పరమాత్మే చెబుతున్నారు. ఈ దృష్టితో మనం భగవద్గీత అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ మనం ఎవరిని అడుగుతాము? దీనికి ఏమవుతాము అనేది చనిపోయిన తర్వాత నేను ఏమవుతాను అనేటటువంటిది ఇక్కడ ఎవరిని అడిగినప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు చెప్తారు. కానీ దీనికి సరైనటువంటి సమాధానం నిజానికి ఇక్కడ ఎవరు చెప్పగలరు? మీరు కాక నా సంశయాన్ని తీర్చటానికి ఎవ్వరికీ కూడా అర్హత లేదు. కేవలము మీ ఒక్కరికే అర్హత ఉంది. కేవలము మీ ఒక్కరికే ఉంది. చివరికి ఋషులకు, దేవతలకు కూడా ఈ విషయం తెలవదు. ఇది భగవత్పాదులు వారు చెప్తున్నటువంటి మాట. ఋషులకు, దేవతలకు కూడా ఈ సంశయానికి సమాధానం చెప్పేటటువంటి శక్తి వాళ్లకు కూడా లేనే లేదు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను నేను, దయచేసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అనేటటువంటిది ఇక్కడ అర్జునుడు అడుగుతున్నటువంటి విషయం. ఇది మీకు బాగా అర్థమైందనుకుంటాను. భక్తి మార్గంలో నడుస్తున్నప్పుడు ఇహపరాలకు సంబంధమైనటువంటి లాభాలు ఉన్నాయి. జ్ఞాన మార్గంలో నడుస్తున్నప్పుడు ముక్తావస్థ, జీవన్ముక్తావస్థ, విదేహముక్తి. ఇక్కడ జీవన్ముక్తావస్థ ఇప్పుడు, ఆపై విదేహముక్తి. ఈ రెండు లాభాలు జ్ఞాన మార్గంలో ఉన్నాయి. భక్తి మార్గంలో మాత్రం ఇక్కడ ఈ బాహ్యమైనటువంటి జీవితానికి సంబంధమైనటువంటి లాభాలు వస్తాయి అనేటటువంటి ఒక నమ్మకం, ఆపై స్వర్గానికి వెళతాము అనేటటువంటి ఒక నమ్మకం. ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కాకుండా పోతాము అనేటటువంటిది సంశయము. ఈ సంశయానికి ఇప్పుడు
మన తండ్రి సమాధానం చెప్పాల్సి ఉంది. ఏం చెప్తున్నారు? పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నాన్న, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు చాలా శ్రద్ధతో ఉన్నావన్నది కూడా నాకు అర్థమవుతుంది. నీ బాధ నాకు అర్థమైంది. అయితే నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇంకా ఏ సంశయము నీకు వద్దు. ఇప్పుడు నేను ఏదైతే నీకు చెప్తున్నానో దీన్ని ఖచ్చితంగా నీవు నీ హృదయంలోకి తీసుకో. నేనేం చెప్తున్నాను ఇప్పుడు? ఇహంలో కానీ పరంలో కానీ నీకు వినాశనము అనేటటువంటిది ఉండనే ఉండదు. ఇక్కడ ఈ జీవితంలోనూ ఆపై నువ్వన్నట్లుగా ఈ దేహం వెనుక మధ్యలో రాలిపోతే, నీ అనుమానం అదే కదా, ఇక్కడ ఏ లాభం ఉండటం లేదు, అంటే జీవన్ముక్తావస్థ నేను పొందటం లేదు, ఆపై కూడా నాకు ఆ స్వర్గము పొందే అవకాశం లేదు, లేదా ఇక్కడ మోక్షం పొందే అవకాశం లేదనేదే కదా నీ బాధ అంతా కూడా. నీవు అలాంటి బాధపడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేనే లేదు. కళ్యాణకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఈ జ్ఞాన మార్గంలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు, కళ్యాణకృత్ అంటున్నారు, కళ్యాణకరమైనటువంటి మంగళకరమైనటువంటి ఈ జ్ఞాన మార్గంలో నీవు నడుస్తూ ఉన్నప్పుడు ఇహం గురించి కానీ పరం గురించి కానీ నీవు ఆలోచించాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఇహ పరాలలో ఎప్పుడూ కూడా నీకు ఏ విధమైనటువంటి బాధ కూడా ఉండనే ఉండదు అనేది చెప్తున్నారన్నమాట. నీకు నాశనం అనేటటువంటిది లేనే లేదు. ఇహపరాలలో వినాశస్య నా, నీకు నాశనము అనేటటువంటిది లేనే లేదు ఇహపరాలలో అనేటటువంటిది చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కళ్యాణకృత్ అన్నటువంటి ఈ పదాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఎంతో ముఖ్యమైనటువంటి పదం అన్నమాట. ఈ జ్ఞాన మార్గంలో నువ్వు చేస్తున్నది ఏమిటి? శ్రవణం చేస్తున్నావు, మననం చేస్తున్నావు, నిధిధ్యాసన చేస్తున్నావు. శ్రవణము అంటే దేన్ని శ్రవణం చేస్తున్నావు? ఏది వింటున్నావు? శ్రద్ధగా కూర్చుని ఏది వింటున్నావు? ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటి శ్రీమద్ భగవద్గీతను. శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తును వింటున్నావు నీవు. ఇది శ్రవణం చేస్తూ ఉంటే నీవు అలాగే శ్రీమద్ భగవద్గీత పఠిస్తూ ఉన్నావు. శ్రీమద్ భగవద్గీత పఠిస్తూ ఉన్నావు, అలాగే శ్రీమద్ భగవద్గీత శ్రవణం చేస్తూ ఉన్నావు. అలాగే వేదాంతం మనకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో, ఉపనిషత్తుల్లో ఏదైతే చెప్పారో ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి దాన్ని మనకు భగవత్పాదుల వారు, శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి మహత్తరమైనటువంటి, శంకర భగవత్పాదుల వారు అందించినటువంటి మహత్తరమైనటువంటి ప్రకరణ గ్రంథాలను, స్తోత్రాలను శ్రవణం చేస్తూ మననం చేస్తూ వాటిని ఆచరణలోకి పెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా నీకు? ఇది ఎంతో సత్కర్మ, ఇది కళ్యాణ కర్మ, ఇది ఉత్తమోత్తమమైనటువంటి మంగళకరమైనటువంటి దైవ కార్యము అనబడుతుంది.
నీవు బాహ్యంగా ఇక్కడ ఎన్ని యజ్ఞాలు చేసినప్పటికీ కూడా, ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని నోములు నోసినప్పటికీ, ఎన్ని తీర్థయాత్రలు చేసినప్పటికీ, ఎన్ని నదులలో స్నానం చేసినప్పటికీ కూడా రానటువంటి పుణ్యం ఏదైతే ఉందో, నీవు క్షణమాత్రం ఈ గ్రంథాలను అధ్యయనం చేస్తే అంతటి ఫలం నీకు వస్తుంది అనేది చెబుతున్నారు. కేవలము కొద్ది సమయం పాటు, కొన్ని నిమిషాల పాటు నీవు ఈ వేదాంత శ్రవణం చేసినట్లయితే, ఉపనిషత్ శ్రవణం లేదా శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్ శ్రవణం నీవు చేసినట్లయితే, ఈ శ్రవణం యొక్క ఫలితము అనేటటువంటిది 100 యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కన్నా కూడా ఎక్కువే అనేది చెప్తున్నారు. అంటే నువ్వు 100 యజ్ఞాలు చేసావనుకో, దానివల్ల వచ్చేటటువంటి ఫలితం కన్నా కూడా శ్రీమద్ భగవద్గీత నీవు శ్రద్ధగా శ్రవణం చేసిన, పఠించిన నీకు అంతకన్నా కూడా ఎక్కువ ఫలితమే వస్తుంది అనేటటువంటిది మహర్షులందరూ కూడా ముక్త కంఠంతో చెబుతున్నారు. అదే విషయాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే మనకు శ్రీమద్ భగవద్గీతలోనే నిజానికి గీతా మహత్యం చూసినట్లయితే, గీతా మహత్యంలో కూడా శ్రీమద్ భగవద్గీత నా హృదయమే అని చెప్తున్నారు. గీతామే హృదయం పార్థ, గీతామే చోత్తమం గృహం. అలాగే విద్యానాం ఆధ్యాత్మ విద్యా అహం అని చెప్తున్నారు. నీవు బయట ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ కూడా ఆధ్యాత్మ విద్య ఆయన స్వరూపమే అది. అంటే ఆధ్యాత్మ విద్య ఏది? ఆధ్యాత్మ విద్య శ్రీమద్ భగవద్గీత, ఉపనిషత్తులు, ఆధ్యాత్మ విద్య ఇది. అంటే నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి విద్య ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మ విద్య నా స్వరూపమే అని చెబుతున్నారు. అంటే ఆధ్యాత్మ విద్యకు భగవంతుడికి తేడా లేనే లేదు. అలాంటి శ్రీమద్ భగవద్గీత నువ్వు శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, పఠిస్తూ, శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని స్వరూపంగా భావన చేస్తూ, ఆరాధిస్తూ, ఆరాధన భావనతో పఠిస్తూ ఉంటే దానివల్ల వచ్చేటటువంటి పుణ్యము అనేటటువంటిది మరి దేంతోనూ కూడా పోల్చటానికి వీలే కాదు. ఇది మహర్షులందరూ కూడా ముక్త కంఠంతో చెప్పినటువంటిది. కాబట్టి నువ్వెందుకు ఇక్కడ కంగారు పడుతున్నావు అనవసరంగా? నువ్వు అక్కడ ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని నోములు నోసినప్పటికీ, ఎన్ని తీర్థాలకు వెళ్ళినప్పటికీ నీవు పొందేటటువంటి ప్రయోజనం ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ నీవు పొందేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనం కన్నా కూడా కొన్ని వేల రెట్లు ఎక్కువ ప్రయోజనాన్ని నువ్వు పొందుతావు. ఇక్కడ కొన్ని వేల రెట్ల ప్రయోజనం పొందుతావు ఇక్కడ ఈ జీవితంలో కూడా. జ్ఞానమార్గంలో నడవటం వల్ల కేవలము ముక్తావస్థ, జీవన్ముక్తావస్థ పొందటమే అని నువ్వు అనుకుంటున్నావేమో. జీవన్ముక్తావస్థ అనేటటువంటిది ఇక్కడ నీకు లక్ష్యం. అలాగే విదేహముక్తి, మోక్షం పొందటం అనేది అది నీకు లక్ష్యము. కానీ నీవు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత పఠిస్తూ, శ్రీమద్ భగవద్గీత ఆచరణలోకి నువ్వు పెట్టుకుంటూ వెళుతూ ఉంటే నీ బాహ్యమైనటువంటి జీవితంలో కూడా, నీ బాహ్యమైనటువంటి జీవితంలో ఇక్కడ ఇప్పుడు నీవు జీవించి ఉండగానే నీవు ఒక ఇష్టదైవాన్ని ఆరాధించటం వల్ల
ఇష్టదైవాన్ని మొక్కుకోవటం వల్ల వచ్చేటటువంటి ఫలితాల కంటే కూడా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలనే నీవు ఇక్కడ పొందుతావు కేవలము భగవద్గీత పఠనం వల్ల. ఇవి పొందుతూ ఉంటావు, ఆపై జీవన్ముక్తావస్థలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు, ఆపై విదేహముక్తి మోక్షము పొందుతావు. అంతేకాని జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉంటే ఇవన్నీ కూడా నువ్వు కోల్పోతావని నీకెవరు చెప్పారు? నిజానికి ఇవేవి కూడా నువ్వు కోల్పోవు. ఆ మొదటి మెట్టు మీద నీవు ఆచరించేటటువంటి వాటి వల్ల వచ్చే వాటికన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువ ఫలాలనే ఇహ పరాలలో నీవు పొందుతావు అనేటటువంటిది మనకు ఇక్కడ చెప్పబోతున్నారు ఆయన. ఇంకెందుకు భయపడాలి ఇక్కడ అసలు? ఇంకెందుకు ఇంకొక ఆలోచన? అసలు సంశయం ఎందుకు ఇంకా? అసలు కళ్యాణకృత్ గచ్చి దుర్గతిం తాత గచ్చతి. ఎప్పుడు కూడా నీవు దుర్గతి పొందవు, నీవెప్పుడు కూడా సద్గతి పొందుతావు. ఈ జ్ఞాన మార్గంలో నీవు నడుస్తున్నప్పుడు సద్గతి పొందుతావు. ఎలాంటి సద్గతి పొందుతాము? ఏ విధంగా పొందుతాము? 2 శ్లోకాల్లో చెప్తున్నారు చూడండి. ఎంత ఆనందం కలుగుతుందో అంతటి ఆనందాన్ని ఇప్పుడు మీరు పొందాలి. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషీత్వా శాశ్వతీ సమా సుసీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే. ఇక్కడ వైదిక కర్మలు ఆచరించి, పుణ్యకర్మలు ఆచరించి, అంటే యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు, పూజలు, ఎన్నో విధాలైనటువంటి ఆరాధనలు, ఇవన్నీ ఆచరించి, పుణ్యకర్మలు ఆచరించి, అలాంటి వాళ్ళు ఏది పొందుతారో ఇక్కడ వాళ్ళు ఏది పొందుతారో నీవు కూడా అదే పొందుతావు. అలాగే వాళ్ళు ఏ లోకానికి వెళతారో, ఏ లోకానికి, ఏ పుణ్యలోకానికి వెళతారో, ఏ స్వర్గలోకానికి వెళతారో ఆ స్వర్గలోకానికి నువ్వు వెళతావు. ఎప్పుడు నీవు ఈ యోగంలో సిద్ధి పొందనప్పుడు, జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నీవు ఇక్కడ స్థితప్రజ్ఞుడుగా మారలేకపోతే, శ్రద్ధతో నువ్వు ఆచరిస్తూ ఉన్నప్పుడు స్థితప్రజ్ఞుడిగా ఇక్కడ నువ్వు మారలేకపోతే, ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యమేదో నువ్వు ఇక్కడ ఆస్వాదించలేకపోతే కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇక్కడ నీ బాహ్యమైనటువంటి జీవితము, అన్ని పుణ్యకర్మలు ఆచరించేటటువంటి వాళ్ళ జీవితంలో, వాళ్ళ బాహ్య జీవితంలో వాళ్ళు ఏ మేలు పొందుతున్నారో ఆ మేలు నువ్వు పొందుతావు. ఆపై నీవు ఇక్కడ ఈ జీవన్ముక్తావస్థలో స్థిరపడకపోతే, రేపు నీకు విముక్తుడవు కాకపోతే, విదేహముక్తి రాకపోతే, అప్పుడు ఇక్కడ ఇన్ని పుణ్యకర్మలు ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఏ లోకానికి వెళతారో, ఏ స్వర్గలోకానికి వెళ్ళి ఏ స్వర్గ భోగాలు అనుభవిస్తారో ఆ స్వర్గలోకానికి నువ్వు వెళ్ళి ఆ భోగాలు నువ్వు అనుభవిస్తావు. అక్కడ వాళ్ళు ఆ స్వర్గలోకంలో, ఆ పుణ్యలోకాల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటారో నీవు కూడా అన్ని సంవత్సరాలు అక్కడ ఉంటావు. అన్ని సంవత్సరాలు నువ్వు అక్కడ ఉంటావు, వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ పుణ్యకర్మలు ఆచరించిన వాళ్ళు ఆ స్వర్గలోకంలో ఆ స్వర్గ అనుభవాలు పొందుతూ ఉంటారు. జ్ఞాన మార్గంలో నడుస్తున్నటువంటి నీవు కూడా వాళ్ళు పొందేటటువంటివన్నీ కూడా ఇక్కడ ఈ జీవితంలో పొందుతూ, ఒకవేళ నీవు ఇక్కడ స్థితప్రజ్ఞుడివి కాలేకపోతే, సాధనలో పరిపక్వత నువ్వు పొందకపోతే, నీవు
ఆ స్వర్గలోకానికి చేరుతావు. ఇక్కడ ఆ ఫలితాలు నువ్వు పొందుతావు, రేపు ఆ స్వర్గలోకానికి కూడా నువ్వు వెళతావు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారో నీవు కూడా అక్కడ అన్ని సంవత్సరాలు ఉంటావు. ఉన్న తరువాత ఇదిగో ఇప్పుడు తేడా వస్తుంది వాళ్లకు, నీకు ఏం తేడా వస్తుంది? ఆ పుణ్యం కాస్త అయిపోయిన తరువాత వాళ్ళు మరలా ఇక్కడ మానవ జన్మ తీసుకుంటారు. నమ్మకం లేదు. నమ్మకం లేదు. ఎందుకు నమ్మకం లేదు అంటే మేము దేహము అనేటటువంటి భావనతోనే ఉన్నారు కదా, అహంకారం పోలేదు కదా వాళ్లకు. మేము ఆత్మ అనేటటువంటిది లేదు వాళ్లకు. మేము దేహము అనే భావనతోనే ఈ పూజలు ఇవన్నీ కూడా చేశారు. పైపెచ్చు వాటి దృష్టి దేని మీద ఉంది? అవన్నీ కూడా కోరికలతో కూడినటువంటి కర్మలు, కామ్య కర్మలు. ఇక్కడ ఈ కోరికలను దృష్టిలో పెట్టుకుని ఈ దైవారాధనలన్నీ కూడా చేశారు. ఈ తీర్థయాత్రలన్నీ కూడా పుణ్యం కోసమే చేశారు. ఆ పుణ్యం వల్ల స్వర్గం వస్తుందని ఇవన్నీ కూడా కామ్య కర్మలే. నీకు అలాంటి కోరికలు ఏమీ లేవు. ఇక్కడ అలాంటి కోరికలు ఏమీ లేవు. ఈ కోరికలతో చేసేటప్పుడు వాళ్లకు అహంకార మమకారాలన్నవి ఏం పోలేదు. అలాగే ఆ రాగద్వేషాలు పోలేదు. ఆ రాగద్వేషాలతో పాటు మిగతా మాలిన్యం కూడా అంతో ఇంతో ఉండనే ఉంది. అందుకోసమని మళ్ళా వాళ్ళు ఇక్కడ జన్మ తీసుకుంటారు. అయితే 84 లక్షల జీవరాశుల్లో ఏ జన్మలు తీసుకుంటారో వాళ్ళ కర్మఫలాలను బట్టి ఉంటుంది. 84 లక్షల జీవరాశిలో వాళ్ళ కర్మఫలాలను బట్టి వాళ్ళు ఆయా దేహాలు పొందుతారు. మరి నీ సంగతి ఏమిటి? ఇక్కడ జ్ఞాన మార్గంలో నడుస్తూ చాలినంత అభ్యాసం చేయలేకపోవటం వల్ల ఆ ముక్తావస్థ నీకు అనుభవం కాకపోవటం వల్ల మధ్యలోనే దేహం పోతే నీ పరిస్థితి ఏమిటి అంటే నీవు ఆ స్వర్గలోకానికి లేదా బ్రహ్మలోకానికి వెళతావు, ఆ పుణ్యలోకాలకు వెళతావు. వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడ హాయిగా ఆ సుఖభోగాలు అనుభవించి ఆ తర్వాత నీవు మరలా ఇక్కడ జన్మ తీసుకుంటావు. ఏ జన్మ తీసుకుంటావు? మనిషి జన్మే తీసుకుంటావు. ఖచ్చితంగా నువ్వు మనిషి జన్మే తీసుకుంటావు. ఎందుకనంటే ఇక్కడ చెబుతున్నారు, ఎలాంటి జన్మ అనుకున్నావు? అది ఆషామాషి జన్మ కాదు. అది ఎలాంటి జన్మ అంటే చూడు, ఎంత ఉత్తమమైన జన్మ చూడు. సుశీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయితే. యోగ భ్రష్టుడవైనటువంటి నీవు ఇక్కడ యోగ భ్రష్టుడవు. అంటే యోగంలో ఓ పరిపక్వత పొందలేకపోయావు అన్నమాట. పొందలేనటువంటి నీవు ఆ స్వర్గలోకంలో ఆ భోగాలు అనుభవించి కొన్ని సంవత్సరాలు మళ్ళీ ఇక్కడ మనిషి జన్మ తీసుకుంటావు. ఎవరింట్లో పుడతావు అంటే సుశీనాం శ్రీమతాం గేహే, అలాంటి వాళ్ళ గృహంలో పుడతావు. ఎలాంటి వాళ్ళ గృహంలో? శుచి శుభ్రతలు ఉన్నటువంటి వాళ్ళతో. శుచి శుభ్రతలు అంటే ఏమిటి? సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు, సత్సాంప్రదాయాలను పాటించేటటువంటి వాళ్ళు, సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు, భగవద్భక్తులు, నిరంతరము కూడా భగవద్భక్తిలో మునిగి తేలేటటువంటి వాళ్ళు. అలాగే భగవద్భక్తి అనగానే కేవలము కామ్యకర్మలకు సంబంధమైనటువంటి భక్తి కాదది. కోరికలతో కూడినటువంటి భక్తి కాదు. యథార్థమైనటువంటి భగవతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, సనాతన ధర్మం గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు. సుశీనాం అంటే సనాతన ధర్మం గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు, సత్సాంప్రదాయ సంపన్నులు వాళ్ళు. కుటుంబంలో అందరూ కూడా సరైనటువంటి మహర్షులు అందించినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆచరించుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు, దైవీ సంపదతో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి సంపన్నులు వాళ్ళు.
అంతేకాకుండా శ్రీమతాం, బాహ్యమైనటువంటి జీవితంలో కూడా ధనవంతులు వాళ్ళు. దేనికి ఎత్తుక్కోవాల్సినటువంటి పని ఏమీ లేదు, దేనికి ఎత్తుక్కోవాల్సినటువంటి పని ఏమీ లేదు. 2 రకాలుగా నీకు అవకాశం అన్నమాట, 2 రకాలుగా నీకు అవకాశము. అలాంటి వాళ్ళ ఇంట్లో నీవు పుడతావు. అలాంటి వాళ్ళ ఇంట్లో నీవు పుట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దృష్టి అంతా కూడా దాని మీదే ఉండాల్సి వస్తూ ఉంటుంది. అనేక సమస్యలు మనకి తెలవంది కాదు కదా ఇప్పుడు. దానికోసమని ఏదో సంపాదన కోసమని తాపత్రయపడుతూ ఉండాలి. సంపాదించుకోవటం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. దానికోసమే కొంతకాలం అంతా గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఇక సాధనకి టైమే కుదరదు, సాధనకు సరైనటువంటి సమయం కుదరదు. కానీ యోగభ్రష్టుడమైనటువంటి నీవు మరలా జన్మ తీసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఇక్కడ మనలో చాలామందికి ఈ పరిస్థితి ఉండవచ్చు. ఏ పరిస్థితి ఉండవచ్చు అంటారు, రెక్కాడితే కానీ డొక్కాడదు అంటారు. మరి డొక్కాడాలి అంటే కాస్త కడుపు నిండాలంటే ఏదో కష్టపడాలి. అలా కాకుండా నేను కూర్చుని ధ్యానం చేసుకుంటాను, నన్ను నేను స్మరించుకుంటాను అంటే కుదరని పరిస్థితి ఉంది, అందరికీ ఉంది. ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇప్పుడు. సరే, వీటన్నిటికీ మనం టైం కేటాయిస్తున్నాం కదా, మరి సాలినంత ధ్యానం చేయలేమేమో అనేటటువంటి బెంగ కూడా ఉంది కొంతమందికి. ఈరోజు భగవంతుడు ఆ బెంగ మనకు తీర్చేస్తున్నారు. ఏం మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు, ఇక్కడ మీ జీవితం బాగుంటుంది. ఒకవేళ మీరు చాలినంతగా మీరు యోగ సిద్ధి పొందలేకపోతే మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. మీరు ఆ లోకాలకు వెళ్తారు, ఆ సుఖాలు అనుభవిస్తారు, మళ్ళా జన్మ తీసుకుంటారు. ఈసారి మీకు ఈ పరిస్థితి రాదు. ఏది, రెక్కాడితే కానీ డొక్కాడదు అనేటటువంటి పరిస్థితి రాదు. హాయిగా తిని కూర్చుని శుభ్రంగా తినేసి నిరంతరము కూడా మీ స్మరణలో మీరు ఉంటూ మీరుగా ఉంటూ ఉండవచ్చు. మిమ్మల్ని ఇక కదిపేవాళ్లే లేరు. ఎందుకనంటే మీరు అలాంటి ఇంట్లోనే పుట్టారన్నమాట. సుశీనాం శ్రీమతాం గేహే, మీరు అలాంటి వాళ్ళ ఇంట్లోనే కదా పుట్టింది. మీ తల్లిదండ్రులు పుట్టకతోనే మీకు భగవద్గీత శ్లోకాలు చెప్తూ ఉంటారు, భగవద్గీత వినపడుతూ ఉంటుంది, ఉపనిషత్తు మహావాక్యాలు వినపడుతూ ఉంటాయి. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి, ఇవన్నీ కూడా వినపడుతూ ఉంటాయి. తత్వమసి, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ వాక్యాలు మీ చెవిన పడుతూ ఉంటాయి అన్నమాట. మీ చెవిన పడుతూ ఉంటాయి. నిరంతరము కూడా భగవత్పాదుల వారు అందించినటువంటి నిర్వాణ షట్కం మీ ఇంట్లో మారుమోగుతూ ఉంటుంది. బ్రహ్మ జ్ఞానావళి మాల, ఆ శబ్దాలు నిరంతరము మారుమోగుతూ ఉంటే ఆ మాల నిరంతరము కూడా మీరు ధరించిన వాళ్ళు అవుతారు. అలాంటి ఇంట్లో దేనికి ఏ ఇబ్బంది లేని అలాంటి గృహంలో మీరు పుడతారు అనేటటువంటిది చెప్తున్నారు. ఇంకెందుకు భయపడాలి? ఇహపరాల గురించి మనం భయపడాల్సింది లేదు. మరో జన్మ వచ్చినా మనం భయపడాల్సింది ఏమీ లేనే లేదు. సరే, బాగానే ఉంది. అలాంటి వాళ్ళ ఇంట్లో మనం పుడతాము. పుట్టిన తర్వాత అలాంటి వాతావరణంలో మనం పెరుగుతూ ఉంటాము. సరే, ఇంకొకటి చెప్తున్నారు. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ ఇది దృశ్యం. ఒక్కోసారి యోగుల ఇళ్లలోనే నువ్వు పడతావట. యోగినామేవ కులే భవతి. యోగులంటే ఏ యోగులు? ఇక్కడ రకరకాలైనటువంటి యోగులు ఉన్నారు, రకరకాలైనటువంటి యోగాలు ఉన్నాయి. రోగాలు తగ్గించే యోగాలు కూడా మన చుట్టూతో చాలా ఉన్నాయి కదా. అలాంటి యోగులు కాదు, ధ్యాన యోగులు, ఆత్మ సంయమ యోగులు.
ధ్యానయోగం అనేటప్పటికీ మళ్ళీ చాలా రకాలైనటువంటి ధ్యానాలు వస్తున్నాయి. అలాంటి ధ్యానాలు కాదు, ఆత్మ సంయమ యోగము. ఆత్మ సంయమ యోగులు మనస్సు నిరంతరము కూడా ఆత్మ మీదే లగ్నం చేసి ఆత్మ లక్షణాలను స్మరించుకుంటూ ఆత్మస్వరూపులైనటువంటి తమ్ము తాము చూసుకుంటూ సుఖస్వరూపులై, శాంతస్వరూపులై, ఆనందస్వరూపులై ఉండేటటువంటి వాళ్ళు. యో అంతఃసుఖో అంతరారామ అంతర్జ్యోతిరేవయ. తన స్వరూపంలో, తన స్వరూప సుఖంలో రమిస్తూ ఉండేటటువంటి వాళ్ళు, తన్ను తాను చూసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు. అలాంటి యోగుల ఇళ్లలో పుడతావట. కేవలము అలాంటి యోగుల ఇళ్లలో పుట్టటమే కాదు, ఆ యోగి ఎలా ఉంటాడో తెలుసా? ధీమతాం, ధీమంతుడై ఉంటాడు. ధీమతాం అంటే మేధావి అయి ఉంటాడనమాట. జ్ఞానంతో పాటు మేధావి అయి ఉంటాడట. మేధస్సు. ఎందుకు ఈ మేధస్సు అంటే, సరైన రీతిలో జ్ఞానాన్ని బోధించటానికి కావలసినటువంటి మేధస్సుట. సరైనటువంటి రీతిలో జ్ఞానాన్ని బోధించటానికి కావలసినటువంటి మేధస్సు. అలాంటి వారింట్లో నువ్వు పుడతావట. ఏతది దుర్లభతరంలోకి జన్మ ఇది దృశ్యం. ఇలాంటి జన్మ అనేటటువంటిది చాలా కష్టం, దుర్లభం, చాలా కష్టం. ఎందుకనంటే ఇక్కడ 3 విషయాలు ఉన్నాయన్నమాట. జ్ఞాని అన్నప్పుడు సాధారణంగా ఏంటంటే ఆ రోజుల్లో అప్పుడు పరిస్థితులను బట్టి సన్యాసం తీసుకునేవాళ్ళు. సన్యాసం తీసుకుంటే ఇంకా వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండరు కదా. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి జ్ఞాని, ఇది అరుదైనటువంటి విషయం. సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళల్లో గొప్పవాళ్ళు ఉండవచ్చు. మనకి భగవత్పాదుల వారిలాగా ఎందరో మహాత్ములు ఉన్నారు. సన్యాసులలో జ్ఞాని గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటిది. మరి ఎవరి గురించి? గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి జ్ఞాని గురించి. గృహస్థాశ్రమంలో ఉన్న జ్ఞానికే కదా నువ్వు పుట్టేది, సన్యాసికి నువ్వు పుట్టవు కదా. అందుకని ఒక జ్ఞాని, పరిపూర్ణమైనటువంటి జ్ఞాని గృహస్థుగా ఉండటం అనేటటువంటిది ఒక అరుదైనటువంటి విషయం. అయితే ఆ జ్ఞాని కేవలము ఆ జ్ఞాన దృష్టి తన వరకు తాను పదిలపరుచుకొని, తన వరకు తాను స్థితప్రజ్ఞుడిగా ఉంటూ, తన వరకు తాను ఆ జీవన్ముక్తావస్థలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండటమే కాకుండా, ధీమతాం, అతను శక్తివంతుడై ఉంటాడు, మేధాశాలి అయి ఉంటాడు. దేనికి శక్తివంతుడై ఉంటాడు, దేనికి మేధాశాలి అయి ఉంటాడు అంటే, తను పొందుతున్నటువంటిది ఆ ముక్తావస్థ ఏదైతే ఉందో ఆ ముక్తావస్థలో మాధుర్యాన్ని ఎదుటి వాళ్ళకు కూడా పంచాలి అనేటటువంటి దృష్టితో ఉండి దానికి తగిన రీతిలో బోధ చేసేటటువంటి మేధావి అయి ఉంటాడు. ఇది ఇంకా దుర్లభమైనటువంటి విషయం. 3 విషయాలు ఇక్కడ కలిసినాయి అన్నమాట. అందుకని ఏమంటున్నారంటే ఏతది దుర్లభతరంలోకి, ఇలాంటి జన్మ చాలా అరుదైనటువంటి జన్మ. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ నీవు పుట్టినట్లయితే ఇంకా గురువు కోసం నువ్వు వెతుక్కోవాల్సినటువంటి పనేమి లేదు. ఎందుకని నీ తండ్రి నీకు నీ పుట్టుకతోనే ఆ బ్రహ్మ విద్య నేర్పటానికి సిద్ధమై ఉన్నారు. హాయిగా ఆయన ఒళ్ళో కూర్చుని నువ్వు శ్రీమద్ భగవద్గీత శ్లోకాలను శ్రవణం చేస్తూ ఉంటావు అన్నమాట. అలాంటి జన్మ చాలా అరుదైనటువంటి జన్మ. అది కూడా జరగవచ్చు అంటున్నారు అన్నమాట.
బ్రహ్మజ్ఞానులైనటువంటి యోగుల కుటుంబంలో జన్మ తీసుకుంటారట. సరే, తర్వాత ఏమవుతుంది? ఆ విధంగా తీసుకుంటారు, బాగానే ఉంది. ఏదో విధంగా ఇప్పుడు మనకి ఒక నమ్మకం అయితే ఏర్పడింది. ఇది తిరుగులేని నమ్మకం. ఇంకా మనం ఇంకొకలాగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేనే లేదన్నమాట. మన ఇహపరాల గురించి ఇంకొకలాగా ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు లేనే లేదు. ఈ జ్ఞాన మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మన ఇహపరాల గురించి, మన ముక్తావస్థ గురించి, మన విదేహ ముక్తి గురించి, అథవా దీనిలో మనం సరైన రీతిలో సరైన స్థానానికి చేరలేకపోతే ఇంకొక జన్మ వస్తే ఏ జన్మ వస్తుంది అనేటటువంటి సంశయం కూడా మనకు అవసరం లేదు. మరి ఏమైపోతాను అనేటటువంటిది కూడా లేదు. ఏం పర్వాలేదు, అలాంటి వాళ్ళ ఇంట్లో పుడతామంతే. అలాంటి వాళ్ళ ఇంట్లో పుడతామని అన్నీ అమర్చినటువంటి రీతిలో మనం ఏది పొందాలో అది పొందుతాం. ఖచ్చితంగా చివరి జన్మ చేసుకుంటానికి ఇప్పుడు ఉన్న ఇబ్బందులు కూడా ఉండవు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇబ్బందులు కూడా కొద్దో గొప్ప ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకనంటే పుట్టిన దగ్గర నుంచి కూడా సుశీనాం శ్రీమతాం గేహే లేదా యోగినామేవ కులే భవతి ధీమతాం. అలా అయినా సరే, ఇలా అయినా సరే ఏ ఇబ్బంది లేదు, ఏ సమస్య లేదు. ఆనందంగా ఆస్వాదించవచ్చు ఆ బోధ. అయితే తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. అప్పుడు ఏమవుతుందంటే బుద్ధి సంయోగం. ఇప్పుడు ఇక్కడ నువ్వు నేర్చుకుని వచ్చావు కదా, నేర్చుకుని ఉండటం వల్ల ఇది నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది ఇంకొక అదృష్టం అన్నమాట, ఇది ఇంకొక బహుమతి. ఇప్పుడు మీరు ఇక్కడ లేదా 10 కోట్లు సంపాదించుకున్నారనుకోండి, ఇంకా సంపాదించాలి అనే ఆశ ఉంది మీకు. కష్టపడుతున్నారు. ఆ 10 కోట్లు తీసుకెళ్ళి బ్యాంకులో వేసుకున్నారు. అయితే మీరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడో సాట పుడతారు. మనిషిగానే పుడతారని అనుకుందాం కాసేపు. మనిషిగా పుట్టారు. పుట్టిన తర్వాత బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చి మీరు 10 కోట్లు మా బ్యాంకులో వేసుకున్నారండి, మీరు ఇదిగో ఈ డబ్బు మీరు తీసుకుని ఇక్కడి నుంచి మీరు సంపాదించుకోండి, అప్పుడు మీరు 20 కోట్లు సంపాదించాలి, ఇది నా లక్ష్యము అని చెప్పారు. 10 కోట్ల వరకే సంపాదించుకుని ఇదిగో మా బ్యాంకులో వేసుకున్నారు, ఇదిగో ఇది తీసుకోండి అని ఇక్కడ ఎవడు చెప్పడు. అలాగే ఇక్కడ మీరు ఏది సంపాదించినప్పటికీ కూడా ఇక్కడ వదిలేసిపోయే తప్ప పూచిక పుల్ల కూడా మీతో రానే రాదు. కానీ ఏ జ్ఞాన బోధ అయితే మీరు లోపల నిక్షిప్తం చేసుకుంటున్నారో ఈ జ్ఞాన బోధ అనేటటువంటిది మీతోనే వస్తుంది, మీతోనే మీ బుద్ధిలో నిశ్చయమవుతుంది. ఇది మీతోనే వస్తుంది, మీతోనే. ఇప్పుడు ఎంతవరకు మీరు ఇది లోపల స్థిరపరచుకున్నారో అక్కడి నుండి మరలా మీరు మిగిలింది స్థిరపరచుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడు ఎంతవరకు మీరు స్థితప్రజ్ఞులుగా ఉండగలిగారో, కొన్ని విషయాల్లో కొద్ది లోట్లు ఉండవచ్చు. ఎంతవరకు ఇప్పుడు మీరు స్థితప్రజ్ఞులుగా ఉన్నారో అక్కడి నుండి మీరు పూర్తి పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపులుగా, పరిపూర్ణమైనటువంటి స్థితప్రజ్ఞులుగా మారగలుగుతారు. అక్కడి నుండి ఇంకా మళ్ళీ మొదల నుంచి అవసరం లేదు. ఇది ఎంతటి అదృష్టం నిజానికి ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నారు? పూర్వదేహంలో
నీవు ఏదైతే బుద్ధిలో నిశ్చయం చేసుకున్నావో ఆ నిశ్చయం చేసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, బుద్ధిలో నిశ్చయమైనటువంటి జ్ఞానం, బుద్ధి సంయోగం అంటున్నారు అన్నమాట. అదే జ్ఞానబుద్ధి. అది ఆ జ్ఞానబుద్ధితోనే నువ్వు పుడతావు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పార్వదేవికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఇంకా నువ్వు అప్పుడు ఇంకా ప్రయత్నం ఎక్కువ చేసుకుంటూ పోతావు. ఎందుకని? అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నీకు. అలాంటి వాతావరణంలో పుట్టావు. నువ్వు గురువు కోసం ఎక్కడికో ఎత్తుక్కోవాల్సిన పనేం లేదు. ఎందుకని? సుశీనాం శ్రీమతాం గేహే. అలాగే యోగినామేవ కులే భవతి ధీమతాం. అలా అయినా సరే ఇలా అయినా సరే నీ ఇంట్లోనే ఆ వాతావరణం ఉంది. నీకు ఆ బోధ చేసేటటువంటి సద్గురువు నీ చుట్టూతానే ఉంటారు, నీ పక్కనే ఉంటారు, నీ ఎదురింట్లోనే ఉండవచ్చు. నువ్వు దేనికి ఎత్తుక్కోవాల్సినటువంటి పని కూడా ఏమీ లేదు. అందుకని యతతే చ తతో భూయా, ఇంకా నీవు ఎక్కువ ప్రయత్నం చేయటానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే నీకు ఇప్పటికే కూడా ఈ వాసన ఉంది. జ్ఞానవాసనతోనే నువ్వు పుడతావు. జ్ఞానవాసనతో నీవు పుట్టి నీ ప్రయత్నం ఇంకా ముమ్మరం చేసుకుని నీవు ఆ ముక్తావస్థ అనేటటువంటిది చిన్నతనంలోనే, పెద్ద వయసు అవసరం లేదు, ఇప్పటిలాగా ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు, కొద్ది సమయంలోనే ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంటావు. జ్ఞాన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటావు. జ్ఞానానందమే నీ స్వరూపంగా బయటకు కూడా వ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. అంత చిన్న వయసులోనే నీవు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా జ్ఞానంతో కలిసి ఉంటుంది. జ్ఞానంతో కలిసి ఉంటుందన్నమాట. ప్రతి మాట కూడా అజ్ఞాన దృష్టి కాదు, జ్ఞాన దృష్టితో నీ నడక ప్రతిదీ కూడా జ్ఞాన దృష్టితో సాగుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ఇంకే సంశయము లేకుండా శ్రీమద్ భగవద్గీత ఆరాధిస్తూ ఆచరిస్తూ దానిలో మునిగి తేలుతూ ఇంకే సంశయము లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మన ఇహపరాల గురించి, మన ముక్తావస్థ గురించి, మన విదేహముక్తి గురించి, అథవా ప్రారబ్ధవశాత్తు దేహం పోతే ఆపై జన్మల గురించి కూడా శ్రీమద్ భగవద్గీత చూసుకుంటుంది. మనకి ఏ దిగులు లేదు అనేటటువంటి ఆ విశ్వాసం మన తండ్రి మనకి ఇస్తున్నారు. ఇంకా పొరపాటును కూడా ఇంకొక ఆలోచన చేయకూడదు అంతే. దీన్ని అర్థం చేసుకుని నిరంతరము కూడా ఆత్మస్వరూపులైనటువంటి మిమ్మల్ని మీరు స్మరించుకుంటూ, మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఆ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో